మంత్ 8న జగన్ అక్కడ రాప్తాడు పర్యటనకి వెళ్ళాడు. అక్కడ కుంటిమద్ది దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయింది. కుంటిమద్దిలో హెలిప్యాడ్ ప్రొవైడ్ చేశారు. వీళ్ళు అడిగిన చోట చేయలేదు. దట్ ఈజ్ నెంబర్ 1. అది ఆయన ఎందుకు వెళ్ళాడంటే అక్కడ లింగమయ్య అనే ఒక వైసీపీ కార్యకర్తను తెలుగుదేశం వాళ్ళు చంపేశారు. అది ఎంపీపీ ఎలక్షన్లకు సంబంధించిన గొడవలో. సో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు హెలికాప్టర్ కుంటిమద్ది దగ్గర ల్యాండ్ అయింది. ల్యాండ్ అయినప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణుల్ని వీళ్ళు తరలించడం జరిగింది. అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనం రావడంతో వాళ్ళందరూ హెలికాప్టర్ని చుట్టుముట్టారు. ఈ హెలికాప్టర్ని చుట్టుముట్టడం వల్ల విండ్ షీల్డ్ దెబ్బతిందని చెప్తున్నారు. దాంతో ఆ హెలికాప్టరు జగన్ని తీసుకొని వెళ్లకుండా కలెక్టర్కి, ఎస్పీకి ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా హెలిప్యాడ్ దెబ్బతిందని వాళ్ళు టేకప్ తీసుకొని వెళ్ళిపోయారు. దాంతో జగన్ రోడ్డు మార్గం మీద బెంగళూరు చేరుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే జగన్ బెంగళూరు నుంచి వచ్చాడు, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలి. సో ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు జగన్కి వేరే ఆల్టర్నేట్ లేకుండా రోడ్డు మార్గం మీద వెళ్ళాలి. దీని మీద వైసీపీ వాళ్ళు తీవ్ర ఆందోళనలు, ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇదంతా ప్రభుత్వం కుట్ర, తగినంత భద్రత కల్పించలేదు ప్రభుత్వం జగన్కి. అందువల్లనే వస్తారని ముందుగా మేము ఇంటిమేట్ చేసాం. జనం పెద్ద ఎత్తున వస్తారు, భద్రత బాగా కల్పించాలని మేము ఇంటిమేట్ చేసినప్పటికీ కూడా కావాలని వీళ్ళు భద్రతను తగ్గించాలని జగన్కి ఇవ్వలేదు. దాంతో పెద్ద ఎత్తున జనం రావడం, ఆ తొక్కిళ్ళలో అది డ్యామేజ్ అవ్వడం, జగన్ రిస్క్ తీసుకొని రోడ్డు మార్గంలో పోవాల్సి రావడం అనేది జరిగింది. ఇదంతా కూడా జగన్ని అంతమొందించడానికి కుట్ర అని తెలుగుదేశం నాయకులు చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా పోస్టులు పెట్టారు. ఎందుకంటే గత కొంతకాలంగా జగన్కి భద్రత కల్పించకపోవడం, ఏమన్నా అంటే అనిత లాంటి వాళ్ళు ఇదంతా డ్రామా, అతను ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే అని చెప్తున్నారు. మరి ఇదే విషయం గతంలో ఆఫ్టర్ ఆల్ ఒక కుప్పం ఎమ్మెల్యే అని చంద్రబాబుని ఎందుకు చెప్పట్లేదు? చంద్రబాబుకి ఎందుకు Z+ కేటగిరీ ఇచ్చాడు? ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా. ఏదైనా మాజీ ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళ కేటగిరీ వేరే ఉంటుంది. ఆ కేటగిరీలో వాళ్ళకి భద్రత ఇవ్వాలి తప్ప టెక్నికల్గా అతను ఒక ఎమ్మెల్యే అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇదంతా హోమ్ మినిస్టరు ఏం జరిగిందో విచారించుకునే ఆమె స్టేట్మెంట్లు అలా ఇచ్చేస్తుంది. సో ఆమె ఒక డమ్మీ మైకుల ముందు మాట్లాడడం తప్ప మొత్తం వెనకొండి చేసేదంతా కూడా లోకేషే అనేది వైసీపీ వాళ్ళు విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ విమర్శించింది కాబట్టి వీళ్ళ మీద ఇప్పుడు తెలుగుదేశం ఇంకొక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏంటంటే అసలు నిజంగానే విండ్షీల్డ్ పాడైందా? పాడైతే మరి వాళ్ళు ఎలా టేకాప్ వెళ్ళగలిగారు? టేకాప్ వెళ్ళక ముందు వాళ్ళ బాధ్యత ఇక్కడ ఎస్పీకే కలెక్టర్కి ఇంటిమేట్ చేసి, సార్ ఇలాగా మాది ఇదైంది, మేము అందుకనే జగన్ వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎస్పీకి, కలెక్టర్కి వాళ్ళు ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత పైలట్ది, కో పైలట్ది ఉంది. వాళ్ళు ఎందుకు చేయలేదు కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇదేంటంటే చిప్పన్ ఏవియేషన్ కంపెనీకి సంబంధించింది. ఇది బెంగళూరులో వైట్ ఫీల్డ్లో ఉంటుంది. దీంట్లో పైలట్ అనిల్ అండ్ శ్రేయాస్ జైన్ కో పైలట్ వీళ్ళిద్దరూ వచ్చారు. సో వీళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇచ్చి 12వ తేదీ నోటీసులు ఇచ్చారు. వీళ్ళకి విచారణ జరుగుతుంది. అంటే ఎలాంటి ప్రశ్నలు? నేను ఇందాక చెప్పిన ఈ ప్రశ్నలు, అసలు నిజంగా జరిగిందా యాక్సిడెంట్ లేదా, జరిగితే మీరు ఎందుకు దాన్ని ఇంటిమేట్ చేయలేదు, అది రిపేర్ ఇక్కడ సాధ్యమా కాదా అనేది మీరు ఎందుకు తేల్చుకోలేదు, సో మీరు ఎలా వెళ్ళగలిగారు గాల్లోకి, మీరు ఎలా ఎగరగలిగారు, మీరు వెళ్ళినప్పుడు జగన్ ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు అనేది, అట్లాగే పైలట్కి సంబంధించిన బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ని కూడా దొంగిలిచ్చారని చెప్తున్నారు. అది నిజమేనా? ఇవన్నీ ఇలాంటి ప్రశ్నలు వాళ్ళని వేసే అవకాశం ఉంది. అట్లాగే చెప్పన్ ఏవియేషన్కి కూడా నోటీసులు కూడా ఇచ్చారు. అట్లాగే దీన్ని డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటారు, ఆ డిపార్ట్మెంట్కి కూడా ఇంటిమేట్ చేసింది గవర్నమెంట్. సో ఇప్పుడు చెన్నై కొత్తపల్లిలో రామగిరి సర్కిల్లో ఈ విచారణ జరుగుతుందని చెప్తున్నారు.